ఈ వీడియోలో చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడో లేదండి. ఇది మన ఈస్ట్ గోదావరిలో, ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్తాను, కంబైన్డ్ అని కూడా చెప్తాను. ఎందుకు అంటే మా ఈస్ట్ గోదావరిని వెస్ట్ గోదావరిని కలుపుతున్న బ్రిడ్జ్ ఇది. చించినాడు బ్రిడ్జ్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి గోదావరి నది మీద ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది అంటే మేము ఎప్పుడైనా మాకు బోర్ కొట్టినప్పుడు, మాది రామరాజులంక పక్కనే, మా రామరాజులంకకి చించినాడు బ్రిడ్జ్కి ఎంతో డిస్టెన్స్ ఉండదు, అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేము చిన్నప్పుడు అయితే నడిచే వచ్చేవాళ్ళము. ఈ బ్రిడ్జ్ మీద నిలబడడం, ఫొటోస్ దిగడం అండ్ వ్యూ మొత్తం చూడడం, గోదావరి వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. అండ్ అక్కడ చించినాడు బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే దిండి రిసార్ట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎటు చూసినా అటు సైడ్ చూస్తేనేమో చెరువులు అవి ఉంటాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఇటు మొత్తం ఏమో కొబ్బరి తోటలతో నిండి ఉంటుంది. ఇంత అద్భుతమైన ప్లేస్ అసలు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. ఎప్పుడైనా గోదావరి స్నానాల దగ్గరికి కానీ అవి వెళ్తూ ఉంటాం అనమాట, ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఈ బ్రిడ్జ్ లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాను. అప్పుడు రేవు దగ్గరికి వెళ్ళి నరసాపురం రేవు దాటి ఇలా వెళ్ళాలి వెస్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే. ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల మాకు నరసాపురం ఆ చివరి వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇలా బ్రిడ్జ్ దాటితే వచ్చేస్తుంది. రేవు దాటకుండానే సెకండ్పల్లి రేవు అవి దాటకుండానే ఈజీగా వెళ్ళి. ఆల్రెడీ చెప్పాను కదా మాది రామరాజు లంక అని. ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భీమవరం కదా, సో మేము అక్కడ వెళ్ళే దారిలోనే కొంచెం సేపు ఆగి మంచిగా వీడియో తీసుకుందాం. వీడియో తీసుకున్న తర్వాత వెళ్దామని అనుకున్నాం. ఇంకా చించినాడు బ్రిడ్జ్ గురించి చెప్పాలి అంటే ఇది అరౌండ్ ఎంత పొడుగు ఉంటుందంటే 2.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అడుగుల్లో చెప్పాలి అంటే 8,858 అడుగులు అనమాట. బేసిక్గా ఇది నిర్మించిన తర్వాత ఎంత యూస్ఫుల్ అంటే యానం అది వెళ్ళాలన్నా చాలా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా బెస్ట్ అయ్యింది ఇది కట్టిన తర్వాత. ఇంకా మాకు చించినాడు బ్రిడ్జ్కి ఉన్న చుట్టూ చిన్న చిన్న పల్లెటూర్లు చాలానే ఉన్నాయి. చించినాడ, రామరాజు లంక, దిండి, నరసాపురం అయితే కొంచెం దూరమే, ఇంకా ఎలమంచిలి, ఇవన్నీ కూడా దగ్గరలో ఉండే గ్రామాలు అనమాట. ఇవన్నీ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. నేను ఒక్కసారిగా ఈ వ్యూ చూస్తుంటుంటే నేను అసలు మా ఇంటి దగ్గరే ఉన్నానా లేకపోతే ఎక్కడైనా వేరే కంట్రీకి వెళ్ళానా అన్నంత కన్ఫ్యూజ్ అయిపోతాను ఒక్కొక్కసారి. చూడండి ఆ వ్యూ మొత్తం ఎంత అందంగా ఉందో. ఇంకా గోదావరి నది అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి రైల్వే ట్రాక్ కూడా కడుతున్నారు అక్కడ. మరి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అది ఎగ్జాక్ట్గా దాని డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. బట్ ఒకసారి అయితే మాత్రం ఈసారి దిండి వెళ్ళినప్పుడు దిండి రిసార్ట్స్ అవి మొత్తం క్లారిటీగా వీడియో తీస్తాను.
ఇంత మంచి వ్యూ వచ్చే వీడియో తీయడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళేటప్పుడు బైక్ అయ్యి అక్కడ నీట్గా పార్క్ చేసేసి మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేయమని తినేస్తున్నాను బుర్ర. నేను ఇలాగా నార్మల్గా ఫోన్లో వీడియో తీసుకుంటాను మొత్తం, మీరు ఇలాగా డ్రోన్ అవి సెట్ చేసి తీయండి అని చెప్పాను. సో తనైతే ఆ పనిలో ఉన్నారు. నేను ఇలాగనేమో మంచిగా మొత్తం చుట్టూ చూస్తూ చల్లగా గాలి వస్తుంది. ఎప్పుడు కూడా గోదావరి పక్కన ఉంటే మొత్తం గాలది కూడా బాగా వస్తుంది. అండ్ మెయిన్గా ఏంటి అంటే వరదలవి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది, బట్ మాకైతే రాదు వరద. పెదలంక, పెద్తిప్ప ఇవి ఉంటాయన్నమాట. బాడవ ఇవన్నీ కూడా మునిగిపోతాయి వరద వచ్చినప్పుడు. ఏనుగు అండ్లంక ఇలా ఏవైతే ఉన్నాయో అలా కొన్ని ప్రాంతాలు అయితే వరద వచ్చినప్పుడు బాగా ములుగుతాయి. అండ్ వరదలు వచ్చినప్పుడే కదా అందరికీ ఇష్టమైన పులస చేప కూడా దొరుకుద్ది. సో ఇంత అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఊరు చూసినప్పుడల్లా. ఇక్కడైతే ఒక అతను అయితే చేపలు పడుతున్నారు. నేను అక్కడికి వెళ్తా అని చెప్తున్నాను. సరే ఈలోగా వెళ్ళి నువ్వు, నేను ఈలోగా వీడియో అయితే తీస్తా అన్నారు మా హస్బెండ్ వచ్చేసి. సో నేను ఇంకా అలా తిరుగుతూ ఉన్నాను. ఏంటి బ్రిడ్జ్ ఏంటి ఇంత పెద్దది ఉందో అవన్నీ గమనిస్తూ ఉంటాను. అండ్ మెయిన్గా ఏంటి అంటే పుష్కరాలు వస్తాయి కదా, ఇలా 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాల్లో అయితే అసలు మా గోదావరి అయితే అసలు ఖాళీ ఉండదు. లాస్ట్ టైం మేము డిగ్రీలో ఉండగా వచ్చినాయి పుష్కరాలు. అప్పుడైతే మాత్రం సూపర్ ఎంజాయ్ చేసాం. మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చాం అనమాట. అప్పుడు ఘాట్స్ దగ్గర ఒక్కొక్క బ్యాచ్ని అలా ఉంచుతారు. అప్పుడైతే మేము ఉన్నప్పుడు అసలు పెద్దవాళ్ళని పిల్లల్ని మంచి కేర్గా చూసుకోవడం అలా ఉండేదన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఆ రోజులన్నీ కూడా మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఈసారి ఏ ఇయర్లో వస్తుందో చూడాలి. ఇలా అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎప్పుడైనా సరదాగా బోర్ కొట్టినా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినా ఫస్ట్ మేము ప్రిఫర్ చేసే ప్లేస్ ఏంటి అంటే దిండి రిసార్ట్స్కి వెళ్దామా, గోదావరి ఘాట్ దగ్గరికి వెళ్దాం, సరదాగా చించినాడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం, ఇవే అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మాకు వాకబుల్ డిస్టెన్సే. ఇప్పుడైతే ఎక్కువ నడవట్లేదు, కానీ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే మాత్రం మా ఇంటి దగ్గర నుంచి చించినాడు బ్రిడ్జ్కి 2 కిలోమీటర్స్ అలా ఉంటే ఇంచక్క నడిచి వచ్చేసేవాళ్ళం అనమాట. ఇంకా ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే డ్రోన్తో తీసేవన్నీ అయిపోయినాయి. నువ్వు ఇంకా తీయాలనుకుంటే తీసేసిన తర్వాత ఇంక స్టార్ట్ అవుదామన్నారు. సరే ఇంకా అయిపోయిందని చెప్పి నేను కూడా ఓకే చెప్పేశాను. ఫస్ట్ ఇది ఎగరేసినప్పుడు నాకు పైకి వెళ్తున్న కొద్దీ కనిపించలేదు అసలు ఎక్కడుంది ఏంటి అని. ఫోన్లో చూడు పై కింద చూస్తూ అంటారు మా హస్బెండ్ వచ్చి. లేదు నేను పైన చూస్తాను కనిపించదు అంటాను. ఫైనల్గా అది కిందకు వచ్చినప్పుడు అయితే బుడ్డిదనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.